M3 న్యూస్ కి స్వాగతం. నా పేరు సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలందరూ స్వశక్తితో గౌరవంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంఘంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 50 రోజులు పూర్తి చేసుకున్న గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం. జననేతకు రూరల్లో బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు. 1వ డివిజన్లో జెండా ఆవిష్కరణ. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోని కాలనీ. సమస్యలతో అల్లాడుతోన్న కాలనీ వాసులు. వసతులేమికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెన్నూరులోని జగనన్న కాలనీ. బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన ఇప్పగుంట మధుసూదన్ రెడ్డికి రేర్ గ్రూప్ అయిన బాంబే ఫెనోబ్లడ్. ఇప్పటి వరకు 33 మందికి ప్రాణదానం చేసిన మధుసూదన్ రెడ్డి. షార్ట్ సర్క్యూట్ తో పేలిన ఫ్రిడ్జ్. మంటలు వ్యాపించడంతో సర్వం కాలి బూడిదైన గృహోపకరణాలు. 2 లక్షలు ఆస్తి నష్టం. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. సంఘంలోని వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా సంఘం వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ముందుగా అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో 7 ఉచిత టైలరింగ్ కేంద్రాలు మంజూరు కాగా 4 కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన బీసీలు, ఓసీలకు చెందిన మహిళలందరికీ ఉచితంగా 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్క మహిళకి కూడా శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని, మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, ఎంపీపీ పద్మావతమ్మ, జెడ్పీటీసీ రావుల లక్ష్మి, తహసీల్దార్ సోమలా నాయక్, ఎంపీడీఓ షాలెట్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. వృత్తి ఎంచుకోవాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలో కుట్టు శిక్షణ కార్యక్రమం, ఆ శిక్షణలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాక వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. నెల్లూరు రూరల్ టీడీపీ నేత చేపట్టిన గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. 1వ డివిజన్ కొత్త కాలువ సెంటర్లో ఆయన టీడీపీ జెండాని ఆవిష్కరించి తెలుగు తమ్ముళ్ల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో కనిపించే వారిని కాకుండా పిలిస్తే పలికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించుకోవాలని ఉద్దేశంతో పనిచేసిన రూరల్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ 1వ డివిజన్ కొత్త కాలువలో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ కి విచ్చేసిన గిరిధర్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్తూ వారిని ఆప్యాయంగా పలకరించిన గిరిధర్ రెడ్డి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో 50 రోజులు పూర్తయిన సందర్భంగా టీడీపీ జెండా ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి తెలుసుకున్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తూరు సురేంద్ర యాదవ్, గంగి జయరాం రెడ్డి, వేణు యాదవ్, సుధీర్, సురేష్, విజయ్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడే వారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. అయితే గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ అనే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు 1-4 సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయగలిగిందంతా చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 50 రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం. అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి.
సీతారామపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మండల కేంద్రంలోని రాజుగారి కాలనీ సమీపంలో ఇల్లు అగ్నికి దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక రాజుగారి కాలనీ సమీపంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ తో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం చుట్టుముట్టాయి. క్షణాల వ్యవధిలో ఇల్లు మొత్తం దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గ్రామస్తులు గమనించి నీటితో మంటలను చల్లార్చారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోవడంతో బాధిత చిన్నారులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి అనారోగ్య కారణంగా పామూరులో ఉన్నాడని, తల్లి ఉపాధి కోసం తిరుపతిలో ఉందన్నారు. ఈ క్రమంలో తాము ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నామన్నారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తాము సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామన్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరారు. సంఘంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ భక్తులకు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గునుపూడి గిరి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆ కాలనీలో అన్ని సమస్యలే. అసంపూర్తిగానే ఇళ్ల నిర్మాణాలు, అభివృద్ధికి నోచుకొని రోడ్లు, డ్రైనేజీలు, చినుకు పడితే చాలు దారులన్నీ బురదమయం. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ కాలనీ ఎక్కడ, ఆ సమస్యలేంటి, కాలనీ వాసులు పడుతున్న బాధలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు గ్రామంలో గల జగనన్న కాలనీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలనీలో ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యుత్, కాలువలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. చినుకు పడితే చాలు కాలనీలోని రహదారులు చెరువులను తలపించేలా ఉన్నాయి. పక్కా రహదారుల నిర్మాణం జరగకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలో రహదారులు బురదమయంగా మారి నడిచేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా గృహ ప్రవేశం చేయలేని స్థితిలో ఉన్నారు. అసంపూర్తిగా ఉన్న లబ్ధిదారులు నిర్మాణ సామాగ్రి రవాణా చేసుకోవడానికి అనువైన పరిస్థితులు లేక ఎక్కడ వేసిన గొంగులి అక్కడే అన్న చందంగా వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. అసలు వారి బాధలేంటో వారి మాటలోనే విందాం. అధికారులకు నమస్కారం. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో నివసిస్తున్నాము. జగన్ లేఅవుట్ లో ఉన్నాము. ఇక్కడ రోడ్లు చూస్తే అస్సలు ఏం బాగాలేవు. వానలు వస్తే మాత్రం బయట గంట పడుతుంది రోడ్డు మీదకి పోవాలంటే. పిల్లకాయలు బ్యాగులు ఎత్తుకొని జారి పడిపోతారు. అంతా బురద నేలలు. రోడ్లు లేక చాలా బాధల్లో ఉన్నాము. చూస్తే కాలువలు లేవు. ఇళ్ల ప్లాట్లోకి నీరు వదులుతుంటే వాళ్ళు వచ్చి మాసంలో మీరే ఆ నీళ్ళు వదిలేది అని మమ్మల్ని వ్యవహారం చేస్తున్నారు. ఎట్ట చేయాలి మేము? జగన్ ఏదో ఇల్లు ఇచ్చాడు మాకు, ఇక అంతేనా ఆ సంగతే? ఇక రోడ్లు లేవు, ఎట్ట చేయాలి? ఊళ్ళ ప్లాట్ల మీదకి నీళ్ళు వదులుతుంటే వాళ్ళు తిడుతున్నారు. సైడ్ కాలువలు లేవు. మా పరిస్థితి ఎందుకంటే అంత బాధాకరంగా ఉంది. వానలు వస్తే అడుగు వేయాలంటే భయం వేస్తుంది. బండ్ల మీద జారి పడిపోతున్నారు కింద జనాభా. అట్టుంది పరిస్థితి. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు. ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇక ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఏ అధికారులు పట్టించుకొని మా కాడికి వస్తున్నారు? చెప్పండి మీరే. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు పట్టించుకుంటున్నారు మమ్మల్ని? పిల్లకాయలు బ్యాగులు ఎత్తుకొని రోడ్ల మీద పోతుంటే జారి బ్యాగులతో కింద పడిపోతున్నారు. అంతా బురద నేలలు. రోడ్లు లేవు, కాలువలు లేవు. ఇల్లు ఇచ్చాడు, దానికి కాలువలు రోడ్లు ఏర్పరచాలి కదా. మా బాధ మీరైనా అర్థం చేసుకొని మాకు ఎట్టయినా చేసి రోడ్లు, కాలువలు దయచేసి శాంక్షన్ చేస్తారని గవర్నమెంట్ అధికారులను పదే పదే కోరుతున్నాం. మా బాధలు మీరైనా అర్థం చేసుకోండి. నమస్కారం. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళం మేము. మాకు ఇక్కడ వసతులు ఏమీ లేవు. మాకు కాలువలు లేవు, పైపెచ్చు లైట్లు లేవు సక్రమంగా, రోడ్లు సక్రమంగా లేవు. పిల్లలు స్కూలుకు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు తొందరలో
మీరు ఇవన్నీ చేస్తారని మేము కోరుచున్నాము. మిమ్మల్ని కోరడం ఏంటంటే ముఖ్యంగా మాకు ఎంత తొందరలో వేస్తే అంత మంచిదండి. మేము మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాము, వేస్తారని కోరుకుంటున్నాము. 3 సార్లు భూమి పూజ చేశారు, ఒక్కసారి కూడా ఏది చేసింది లేదు, చెందింది లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చెన్నూరు గ్రామం గూడూరు మండలంలో జగనన్న కాలనీలో 3 ఏళ్లుగా మేము కాపురం ఉంటున్నాము. మాకు రోడ్లు సరిగ్గా లేవు, కాలువలు సరిగ్గా లేవు. మా పిల్లలు వాన వస్తే బురదకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి రోడ్లు కాలువలు అన్నీ వేయించండి. పొద్దుపోతే పాములు తిరుగుతుంటాయి. ఇక్కడ 50 ఇళ్ళు కాపురాలు ఉన్నారు, కానీ మాకు మంచి చెడ్డ చూసేదానికి వస్తుండారు, చూస్తుండారు, పోతుండారు, కానీ ఏం చేయటం లేదు. కాలనీలో ఉన్నాము మేము. మాకు రోడ్డు లేదు, కాలువ లేదు, వాన వచ్చే బయటికి రాలేము మేము. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో జగనన్న లేఅవుట్లో మేము నివాసం ఉంటున్నాము. వాన పడితే చాలు బురదమయం అవుతుంది. మేము స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి కాలువలు, రోడ్లు నిర్మించాలని కోరుతున్నాం. ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలోని భూ వివాదంపై తహసీల్దార్ స్వప్న అధ్యక్షతన రెవెన్యూ కోర్టు నిర్వహించారు. ఈ కోర్టులో గ్రామస్తుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలో ఉన్న భూమి తాలూకా వివాదంపై రెవెన్యూ కోర్టు నిర్వహించారు. ముత్తుకూరు తహసీల్దార్ స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ రెవెన్యూ కోర్టులో మల్లూరు గ్రామస్తుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం మల్లూరు గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. మల్లూరు రెవెన్యూ సర్వే నెంబర్ 120/2 ఎల్పీ నెంబర్ 360లో మేకల శ్రీలక్ష్మికి చెందిన 27 సెంట్ల భూమికి సంబంధించి గ్రామంలో వివాదమున్న నేపథ్యంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేసి నిజాలు రికార్డు చేసినట్లు తెలిపారు. ఎల్పీ నెంబర్లో విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం వలన వచ్చిన వివాదంపై తహసీల్దార్ న్యాయం చేశారని గ్రామస్తులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, గ్రామస్తులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంఘంలోని పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది పైలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యాధిగ్రస్తులకు తెలియజేశారు. నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ చేశారు. ముందుగా వైద్య సిబ్బంది పైలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యాధిగ్రస్తులకు తెలియజేశారు. పైలేరియా కిట్లు వాడడం గురించి వారికి అవగాహన కల్పించారు. పైలేరియా వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మండలంలో 115 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా, జలీల్, మాధవ తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేటలో నారాయణ డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకి దంత వైద్య నిపుణులు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు. దంత సంరక్షణ ఎంతో ముఖ్యమని నెల్లూరు నారాయణ డెంటల్ హాస్పిటల్ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రావ్య సూచించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట గ్రామంలో నారాయణ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు దంత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ప్రథమ దంత చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవునికి సోకే అన్ని రోగాలకు కారణం దంతాలదే కీలక పాత్ర అని అన్నారు. అందుకే దంతాలను రక్షించుకుంటే అన్ని అవయవాలు బాగుంటాయన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే వారు తప్పనిసరిగా దంత పరిరక్షణపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, నారాయణ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3M కార్ కేర్ స్టూడియో అధినేత, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ చౌకచర్ల సుధీర్ నాయుడు సౌజన్యంతో గాంధీనగర్లో శనిభవన్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్, జనవారధి సొసైటీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మోపూరు భాస్కర్ నాయుడు ప్రారంభించారు. నెల్లూరులోని గాంధీనగర్లో ఉన్న కళ్యాణ వినాయక స్వామి దేవస్థానం ఎదురుగా శని భగవాన్ వారి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 3M కార్ కేర్ స్టూడియో అధినేత, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ చౌకచర్ల సుధీర్ నాయుడు సౌజన్యంతో శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్, జనవారధి సొసైటీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మోపూరు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండే ఎండల్లో భిక్షాటన చేసుకునే వాళ్లు, వాహన చోదకులకు, పాదాచారులకు మంచినీరు, మజ్జిగను అందించడం హర్షించదగిన విషయమన్నారు. వేసవికాలం పూర్తయ్యే వరకు చలివేంద్రాన్ని కొనసాగించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు నర్సింగ్ ప్రసాద్, షేక్ సంధాని బాషా, ఆలయ పూజారి పవన్ స్వామి, ధర్మకర్తలు తదితరులు పాల్గొని ప్రజలకు మంచినీరు, మజ్జిగను పంపిణీ చేశారు. నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ లో మధుసూదన్ రెడ్డి 33వసారి అత్యవసర సమయంలో రక్తదానం చేశారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి రేర్ గ్రూప్ అయిన బొంబే ఫెనో టైప్ బ్లడ్ అవసరమైంది. దీంతో వారి కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో అడిగి చూశారు. ఎక్కడా లభ్యం కాకపోవడంతో వారు నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడును సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి రక్తాన్ని ఏర్పాటు చేశారు.
అరుదైన బాంబే ఫెనోటైప్ బ్లడ్ కలిగిన లక్షల్లో ఒకరు ఇప్పకుంట మధుసూదన్ రెడ్డి అని, అతను ఇప్పటి వరకు 33 మందికి ప్రాణదానం చేయడం గొప్ప విషయమని నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు కొనియాడారు. నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ లో మధుసూదన్ రెడ్డి 33వసారి అత్యవసర సమయంలో రక్తదానం చేశారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి రేర్ గ్రూప్ అయిన బాంబే ఫెనోటైప్ బ్లడ్ అవసరమైంది. దీంతో వారి కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో అడిగి చూశారు. ఎక్కడా లభ్యం కాకపోవడంతో వారు నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడును సంప్రదించారు. దీంతో భాస్కర్ నాయుడు ఆ అరుదైన రక్త గ్రూప్ కలిగిన బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఇప్పగుంట మధుసూదన్ రెడ్డిని అడగ్గా అతను ముందుకొచ్చి రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని నిలబెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో ఓ చిరు ఉద్యోగి అయిన ఇప్పగుంట మధుసూదన్ రెడ్డి అరుదైన బాంబే ఫెనోటైప్ రక్త గ్రూప్ కలిగిన వ్యక్తి అని, ఇప్పటి వరకు 33 మందికి అతను అత్యవసర సమయంలో ప్రాణదానం చేశారని కొనియాడారు. అనంతరం రక్తదాత మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. తన వంతుగా సమాజ సేవ చేసేందుకు అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. 1989 నుండి నేటి వరకు తమ సాగు అనుభవంలో ఉన్న భూమి జీవీకే పవర్ కంపెనీకి ఎలా బదలాయింపు జరుగుతుందో తెలియడం లేదని దిబ్బ మీద దళితవాడ గ్రామస్తులు వాపోయారు. ముత్తుకూరు మండలం పైనాపురం దిబ్బ మీద దళితవాడ గ్రామస్తులు తహసీల్దార్ స్వప్నకు వినతిపత్రం అందజేశారు. 1989 నుండి నేటి వరకు తమ సాగు అనుభవంలో ఉన్న భూమి జీవీకే పవర్ కంపెనీకి ఎలా బదలాయింపు జరిగిందో తెలియడం లేదని దిబ్బ మీద దళితవాడ గ్రామస్తులు వాపోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం దిబ్బ మీద దళితవాడ గ్రామస్తులు ముత్తుకూరు తహసీల్దార్ స్వప్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పైనాపురం రెవెన్యూ సర్వే నంబర్ 298, 299లోని 21.30 సెంట్ల భూమి సంవత్సరాలుగా తమకు జీవనాధారంగా ఉందని, అయితే తమ అనుభవంలో భూమి అడంగల్లో వేరే కంపెనీ పేరు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని చెప్పారు. పూర్తిగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. రెక్కాడితే కాని డొక్కడని నిరుపేద కుటుంబం, పరదాలు నడుమ వారి నివాసం, తాటాకు పందిరితో ఆవాసం, ఇద్దరు చిన్నారులతో సంతోషంగా గడుపుతున్న కుటుంబం. కాయ కష్టం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆ కుటుంబంలో చీకటి ఛాయలు అలుముకున్నాయి. ఇంటి పెద్ద దిక్కుకు పెద్ద కష్టమే వచ్చింది. విధి వారి జీవితంలో ఒక తీరని శోకాన్ని మిగిల్చింది. మంచానికి పరిమితమైన ఆ అభాగ్యుణ్ణి చూస్తే ఎవరికైనా కన్నీరు రాకమానదు. ఆ కుటుంబం పడుతున్న కష్టం తెలియాలంటే N3 న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా వించమూరు మండలానికి కూతవేటు దూరంలో ఉన్న జీబీకేఆర్ ఎస్టీ కాలనీలోని నివాసం ఉంటున్న కిషోర్, అంజలి దంపతులు నిత్యం ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. కిషోర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో ప్రకృతి కన్నెర చేసి ఆ కుటుంబ పెద్ద దిక్కుని మంచానికి పరిమితం చేసేలా విధి వారి జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే కిషోర్ ఓ బేకరీ షాప్లో రోజూ కూలీకి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఓ రోజు రాత్రి స్నేహితునితో వేటుకు వెళ్తున్న సమయంలో నందిగుంట సమీపంలో పందుల నుండి రక్షణకు పొలానికి ఏర్పాటు చేసి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో శరీరం 40% కాలిపోవడం జరిగింది. పడిపోతే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టి తీగ మీద పడిపోయారా? తీగ మీద పడిపోయాను. చీకటి కదా మొత్తం అంతా పడిపోయాక అంతా దెబ్బలు తగిలి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నేరు ఇంటికాడ కాడ తీసుకుని పోయి ఒక 20 రోజులు 30 రోజులు ఉన్నవాడ. ఇంకా ఆ నుంచి వచ్చేసి ఇంటికాడ మృత్యువడి నుండి బయటపడి ప్రస్తుతం మంచానికే పరిమితమైన ఘటన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. చంటి బిడ్డల ఆర్తనాదాలు ఓ పక్క, భర్త రోదన మరోపక్క ఆ మహిళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. విద్యుత్ షాక్కు గురై 5 నెలలు గడుస్తున్నా కనీసం డాక్టర్ కాని, ఏఎన్ఎం కాని, ఆశా కార్యకర్త కాని చూసిన పాపాన పోలేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఎలా ఉందో మనకి కళ్లకు కనపడుతుంది. మా కాలనీలో ఒక అబ్బాయి కరెంటు తగలడం వల్ల అతనికి ఒళ్ళంతా కాలిపోయింది. ఈ విషయం నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అతనికి డబ్బులు సహాయం చేసి మంచి వైద్యం అందివ్వమని చెప్పారు. వైద్యులేమో వస్తున్నారు, కానీ అతని ఆరోగ్యం ఇంకా సరికాలేదు. అతనికి వెనక ముందు కూడా ఎవరు లేరు. 2 చిన్న పిల్లలు ఉన్నారు.
అతనికి దయచేసి ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. స్థానిక ఎంపీటీసీ ఏకసిరి భవానీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే తన వంతుగా 20,000 రూపాయలు అందించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని, డాక్టర్లే ఇంటి వద్దకు వెళ్లి వైద్యం చేయాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సంపాదించే మనిషి చతికిల పడితే ఆ కుటుంబ పోషణ భారం ఎలా ఉంటుందో ఆ మహిళకే ఎరుక. నా భర్త ఆస్పత్రి ఖర్చులు ఇప్పటికే 2 లక్షలు ఖర్చు చేశామని, మా దగ్గర స్తోమత లేదంటూ ఎవరైనా దాతలు సహాయం చేయాలని ఆమె చేతులు జోడించి ప్రాధేయపడుతుంది. నా పేరు అంజలి, మా ఆయన పేరు కిషోర్. మా ఆయన కన్షాక్ కొట్టి 1 నెలంతా హాస్పిటల్లో ఉండొచ్చు. కలిగి రంకిరెడ్డి హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో 2 లక్షల దాకా అయ్యింది బాకీ. ఏరో వాళ్ళని అడిగి ఇప్పించుకొని బాకీ చేసుకుంటూ ఉండి చూసుకొని డబ్బులు లేక ఇంటికి వచ్చేసి ఉన్నాము. కొంచెం మీరు ఎవరైనా సాయం చేయండి. మాకు 2 పిల్లలు, పాపకు 5 నెలలు, బాబుకు 1.5 సంవత్సరం. మీరు ఎవరైనా కొంచెం సాయం చేస్తే మా ఆయన ఎప్పటిలాగా లేపుకొని నడిపించుకుంటాను. పనికి పోయేదానికి కూడా ఏం అవకాశం లేదు. ఇంటికాడే ఉండాలి, ఆయన కనిపెట్టుకుండాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఎక్కడ పోయినా లేదు. నాకు అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. మా అత్త వాళ్ళు ఉంటే వాళ్ళ తోటలో ఉంటారు కాపలా. వాళ్ళు వచ్చి తనుకోలేదు, ఎవరు లేరు, రాలేరు చూసుకోవడానికి. పాపకు కూడా బాగాలేదు. పాపకు కూడా జ్వరము, నిన్నటాంచి జ్వరం పాపకు బాగలేదు. బాబు 2 పిల్లకాయలు నాకు. వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో మా ఆయన గడుపుకుంటూ ఏదో ఒక పూట తింటే ఒక పూట తినక గడుపుకుంటున్నాము. కొంచెం ఎవరైనా కానీ మీరు సాయం చేయండి. ఎవరైనా దాతలు సహాయం చెయ్యాలనుకుంటే మా అకౌంట్ నెంబర్ 19010100000961 యూనియన్ బ్యాంక్ వించమూరు. ఐఎఫ్సి కోడ్ UBIN 08190551కి అమౌంట్ పంపించగలరని బాధిత కుటుంబం వేడుకుంటుంది. చూడాలి మరి ఆ అభాగ్యుడిని ఆదుకునే దాతలు ఎవరైనా ముందుకు వస్తారో లేదో అని. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులను ధైర్యంగా న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. గత కొద్ది రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి చాలా రకాలైనటువంటి వార్తలు మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మీ అందరూ కూడా కొన్ని మీకు కూడా తెలియనటువంటి విషయాలు కానీ, అమాయకులైనటువంటి పబ్లిక్కి తప్పుదోవ పట్టించే విధంగా వార్తలు రావడం కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఒక స్పష్టత, అసలు కేసులు ఏంటి, ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నమే ఈరోజు మీ అందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం. సో అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు. దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని, పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఎలా కేసులు పెడుతుంది, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుందే కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా. ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకేదైనా కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే. కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోభిలాషులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ లక్షలాది మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని, అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కానీ, విచారణ చేయించొద్దని కానీ ఈయన కోర్టుకు వెళ్ళాల. కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత
వీరు చేస్తున్నటువంటి విచారణకు హాజరు కావడం కానీ ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపడే సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకు వెళ్ళాడే కానీ ఈ విచారణకి వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు లెక్క చేసే మనిషి కూడా కాదు. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. అసలు పోలీసులకు నిజంగా విచారణ చేయాలనే ఆలోచన కనుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఈయనకి అడ్డుపడాల్సిన అవసరం లేదు కోర్టులో. వీళ్ళు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించడం కానీ యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం లే. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు. విచారణలో కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. వీళ్ళు ఏ ఉద్దేశంతో యాంటిసిపేటరీ బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు? కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సింది విచారణ కాదు. డెఫినెట్గా తెలుసు అక్కడ ఏమీ జరగలేదు. ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అక్కడ గోవర్ధన్ రెడ్డి గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు. కానీ ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి నిర్బంధించాలన్న ఆలోచనే కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నించడం, అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి. ఎందుకు పారిపోతాడండి? ప్రభుత్వం మీది, మీ చేతుల్లో అధికారం ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరెవరైతే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు 1 అవర్లో తెప్పించుకోగలిగిన శక్తి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం ఏంటి? గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు? అవసరమా? పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా? పోలీస్ వ్యవస్థ అంత చేతకంతనంగా ఉందా? ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా? సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు? ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప. సో ఎటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోయాడనే మాట అవాస్తవం. ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడడానికి లాయర్స్తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపులు చేసుకోవడానికి కానీ అతను కొంత సమయం కేటాయించడం జరుగుతుంది. డెఫినెట్గా దానికి తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి ఆ రోజు దాకా కూడా వేచి ఉండడమే తప్ప వీరు అనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడడం. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా? గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా, చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా. ఆ రోజంతా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? వాళ్ళకున్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? యాంటిసిపేటరీ బెయిల్ అనేది భారత రాజ్యాంగంలో సగటు పౌరుడికి వచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కు వేసేసుకొని ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ తీరుగానే అవన్నీ కూడా చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు. వచ్చినా విచారణకు వస్తారు. ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం. కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్లే ఆలోచన కూడా ఆయనకు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలందరూ స్వశక్తితో గౌరవంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంఘంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 50 రోజులు పూర్తి చేసుకున్న గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం. జననేతకు రూరల్లో బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు. 1వ డివిజన్లో జెండా ఆవిష్కరణ. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోని కాలనీ. సమస్యలతో అల్లాడుతోన్న కాలనీ వాసులు. వసతులేమికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెన్నూరులోని జగనన్న కాలనీ. బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన ఇప్పగుంట మధుసూదన్ రెడ్డికి రేర్ గ్రూప్ అయిన బాంబే ఫెనోబ్లడ్. ఇప్పటి వరకు 33 మందికి ప్రాణదానం చేసిన మధుసూదన్ రెడ్డి. షార్ట్ సర్క్యూట్ తో పేలిన ఫ్రిడ్జ్. మంటలు వ్యాపించడంతో సర్వం కాలి బూడిదైన గృహోపకరణాలు. 2 లక్షలు ఆస్తి నష్టం. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.